బంగారు బల్లిని ముట్టుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఒకానొక సమయంలో గౌతమ మహర్షి ఆయన ఆశ్రమంలో ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆయనకి ఇద్దరు శిష్యులు ఉంటారు. మీరు ఇద్దరు వెళ్లి ఈ 2 చెంబులకి నీరు తీసుకుని రండి అని చెబుతాడు. వారు ఇద్దరు సరే అని పక్కనే ఉన్న నది దగ్గరికి వెళతారు. వారు చెంబులలో నీరు పట్టుకుంటూ ఉండగా 2 బల్లులు వారి చెంబులో పడతాయి. వారు అది గమనించరు. శిష్యులు ఇద్దరు ఆ చెంబులని మహర్షి దగ్గరికి తీసుకుని వచ్చి ఇస్తారు. ఎప్పుడైతే ఆ చెంబులలో ఉన్న బల్లులని చూస్తాడో గౌతమ మహర్షికి విపరీతమైన కోపం వస్తుంది. నేను ఇంత దివ్యమైన కార్యం చేస్తుంటే మీరు అశ్రద్ధతో కనీసం ఈ ఒక్క పని కూడా సరిగ్గా చేయలేకపోయారు అని వాళ్ళ మీద అరుస్తూ వాళ్ళ ఇద్దరిని శపిస్తాడు. ఒక శిష్యుడిని నువ్వు బంగారు బలిలాగా మారుతావు అని, ఇంకొక శిష్యుడిని నువ్వు వెండి బలిలాగా మారుతావు అని శపిస్తాడు. ఆ 2 బల్లులు గౌతమ మహర్షిని ఎన్నో రోజులు సంవత్సరాలు మా తప్పుని క్షమించమని వేడుకుంటూ ఉంటారు. వాళ్ళ తప్పుని అర్థం చేసుకుని మీరు ఇద్దరు కాంచీపురానికి వెళ్లి అక్కడున్న వరదరాజస్వామి ఆలయాన్ని దర్శించుకోండి. అలా చేసిన వెంటనే మీకు శాప విమోచనం కలుగుతుంది అని చెబుతాడు. ఆ 2 బలులు అక్కడికి వెళ్లి విష్ణువుని వేడుకోగా విష్ణువు ప్రత్యక్షమయ్యి ఇది మీకు శాపం కాదు, ఇది మీకు ఒక వరం. ఇక నుండి ఈ ఆలయానికి వచ్చిన వారు మిమ్మల్ని ముట్టుకుంటే వాళ్ళకి ఉన్న బల్లి దోషాలు మరియు జీవితంలో ఉన్న ప్రతి ఒక్క కష్టం తీరిపోతుంది. ఇలా మిమ్మల్ని పట్టుకున్న వారిని ఎవరు పట్టుకున్నా కూడా వారికి ఉన్న బల్లి దోషం కూడా పోతుంది అని వాళ్ళ ఇద్దరిని విష్ణువు దీవిస్తాడు. వెంటనే ఆ 2 బల్లులు ఆయా ఆలయంలోనే విగ్రహం రూపంలో మారిపోయాయి. ఇప్పటికీ కూడా మీరు ఈ ఆలయానికి వెళితే ఒక బంగారు బల్లి అలాగే ఒక వెండి బల్లి ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఈ ఆలయానికి వెళ్లి ఈ బల్లులని పట్టుకున్నారా? కామెంట్ చేసి చెప్పండి. అందరూ చెప్పండి ఓం నమో నారాయణ. Download ShareChat.